ప్రకటన 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాం. నీవు సహనము కలిగి నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అట్లు చేసి మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఎఫెసులో ఉన్నటువంటి సంఘముతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎఫెసీ సంఘాన్ని ప్రభు మెచ్చుకున్నాడు. ముందు సంఘమా, ఓ ఎఫెసీలో ఉన్న సంఘమా, నీ క్రియలేంటో నాకు తెలుసు, నీ కష్టం ఏంటో, నా కోసం నువ్వు పడిన కష్టం నాకు తెలుసు, నువ్వెలా సహనం కలిగి ఉన్నావో నాకు తెలుసు, దుష్టుల్ని కూడా సహించలేవని నేను ఎరుగుదును. అంతేకాదు అపోస్తులు కాకుండానే తమ అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించావు, వారు దొంగ అపోస్తులను కనుగొన్నావు. ఆల్ రైట్, వెరీ గుడ్. దేవుడు ఆ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. మంచిది ఎఫెసీ సంఘమా. అయితే నీలో ఒక చిన్న తప్పు ఉంది. చిన్న తప్పు అని నేను అంటున్నాను, కానీ దేవుడు అంటలా. నేను నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది. ఏంటో తెలుసా ఎఫెసీ సంఘమా, నువ్వెంత మంచి సంఘానివి. మొదట్లో నన్ను ఎంత ప్రేమించావు నువ్వు. మొదట్లో నేనంటే ఎంత ఆశ కలిగి ఉన్నావు, ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు. నా కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డావు మొదట్లో. కానీ ఎఫెసీ సంఘమా, నీలో నా మీద ప్రేమ తగ్గింది అంటాడు యేసయ్య. మన నుండి దేవుడు కోరేది అదే, ప్రేమ. మనం ఆయన్ని ప్రేమించాలని. నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది, నేనంటే నీకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, ఆసక్తి తగ్గిపోయింది, మొదట్లో ఉన్న ఉత్సాహం తగ్గిపోయింది. కాబట్టి నువ్వేం చేయాలంటే, నేను అతి త్వరగా రాబోతున్నాను కాబట్టి నీకు మొదట ఏ ప్రేమ ఉండిందో, ఏ ఆసక్తి ఉండిందో, అలాంటి ఆసక్తి నువ్వు మళ్ళీ తెచ్చుకో. నా మీద ప్రేమ మళ్ళీ తెచ్చుకో. అలా చేస్తే హ్యాపీ. లేదా నువ్వు అలా చేయకపోతే దేవుడు హెచ్చరిస్తున్నాడండి, సున్నితంగా హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని. లేకపోతే నేనేం చేస్తానంటే నీ ఎదుట ఉన్న దీపస్తంభాన్ని తీసేస్తాను. ఏ దీపం అయితే నీకు వెలిగిస్తుందో, ఏ దీపం అయితే నీకు సంతోషాన్ని ఇస్తుందో, ఏ వెలుగైతే నీకు సంతృప్తిని ఆనందాన్ని కలిగిస్తుందో, ఆ వెలుగును నీ దగ్గర నుండి తీసేస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ వాక్యం నేను స్టడీ చేసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుడు ఇచ్చేవాడు మాత్రమే కాదు, తీసివేసేవాడు కూడా. ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారం ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. మనం ఆయన్ని ప్రేమించినంతకాలం మనం అడిగేవన్నీ కూడా ప్రభు ఇస్తాడు. కానీ దేవుని మీద ప్రేమ నీకు తగ్గిపోయినప్పుడు, దేవుడు అంటే ఆసక్తి నీకు తగ్గిపోయినప్పుడు, కొన్ని నీ జీవితంలో నుండి తీసేయటం కూడా చేస్తాడంట. నాట్ ఓన్లీ గివింగ్, హీ విల్ రిమూవ్, హీ విల్ టేక్ అవే. దేవుడు తీసేయటం కూడా చేసే దేవుడు అంటండి. ఇస్తే సంతోషపడతాం, కానీ తీసేస్తే ఎంత బాధండి. ఎఫెసీ సంఘంలో నుండి దీపస్తంభం తీసేస్తానంటున్నాడు. నీకే స్తంభం అయితే వెలుగుగా ఉందో, దేన్ని బట్టి నువ్వు వెలుగులో నడుచుకుంటున్నావో, దేన్ని బట్టి నువ్వు సంతోషపడుతున్నావో, దేన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావో, అది తీసేస్తాను, జాగ్రత్త అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనకి ఇచ్చే దేవుడు. ఇచ్చేవాడు మాత్రమే కాదు, దేవునిని మనం విసర్జించినప్పుడు, దేవునికి మనము దూరస్తులమైనప్పుడు తీసివేయగలడు కూడా. దేవుని స్తోత్రం కలుగునుగాక.
ఒక వ్యక్తిలో నుండి ధనమును తీసివేసేసాడంట దేవుడు. ధనాన్ని తీసేసాడంట. ముందు ఇచ్చిన దేవుడే ఆ ధనమును తీసివేసేసాడంట. ఆదికాండములో ఒక ఆయన కుమార్తెలు అంటారు, తన తండ్రిని గురించి తన భర్తతో అంటారు. యాకోబు యొక్క భార్యలు వాళ్ళ నాన్నగారిని గురించి అంటారు. ఆదికాండం 31 అధ్యాయము 16 వచనాన్ని చదువుకుందాం. 31 అధ్యాయము 16 వచనం. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదినై ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లు చెయ్యుమని అతనికి ఉత్తరం ఇచ్చారంటండి. సొంత కుమార్తెలే అంటున్నారు, ఏమండి, నా తండ్రికి ఇచ్చిన ధనాన్ని దేవుడు తీసేసుకున్నాడు, కాబట్టి ఇప్పుడు అది మాదవుతుంది, మా పిల్లలది అవుతుంది కదా, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, మా తండ్రితో మనకు పని లేదు అని తన భర్తతో చెప్తున్నారు. అంటే ఇచ్చిన ధనాన్ని దేవుడు లాబాను దగ్గర నుండి తీసేసుకున్నాడంట. ఎంత ఇచ్చాడండి దేవుడు ఆయనకి దానం? ఎవరికి చెప్పాలి? ఎవరికి? లాబానికి దేవుడు ప్రియులారా విస్తారమైనటువంటి ధనాన్ని ఇచ్చాడు. ఇంటి నిండా మనుషులే, కూలీలే, పనివాళ్లే, బంగారము, వెండి, ఆస్తి, పశువులు, గొర్రెలు చాలా ఉన్నాయి. ఈ లాబానికి ఒకనొక సమయంలో ఆయన మీద ఆయనకే డౌట్ వచ్చిందంట. మిమ్మల్ని అడుగుతాను, ఉద్యోగం చేసేవాళ్ళారా, ఒకసారి మీ మేనేజర్ పిలిచి ఈ నెల నుండి నీకు 50,000 ఇస్తున్నా జీతం అన్నాడు అనుకోండి, ముందు మీరు గిల్లుకుంటారు కదా, మిమ్మల్ని మీరు గిల్లుకుంటారు కదా. ఇది నిజమా? ఏ రాంబాబు, ఈ కొత్త సంవత్సరం నుండి మీకు టాపీ వాళ్ళకి 3,000 రోజుకంటే ఇక గిల్లుకోవు? మంచమే, నేను పడుకున్న మంచమేనా ఇది? భార్యని పిలిచి భార్యని గిల్లవు, ఇది నిజమేనా అని ఆయన అలా గిల్లుకోలా. ఏం చేసాడు తెలుసా? శకునం చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు అంట. శకునం చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏమయ్యా, నేనేంటి ఈ మధ్య ఉన్నట్టుండి ఒక్కసారిగా బాగా అభివృద్ధి అయిపోతున్నాను, ఇంటి నిండా డబ్బులు వచ్చేస్తున్నాయి, పశువులు బాగా పెరిగిపోతున్నాయి, గొర్రెలు, మందలు, మేకలు విస్తరించిపోతున్నాయి, నా బంగారం కొనుక్కుంటున్నాను, బాగా వెండి కొనుక్కుంటున్నాను, అంతకు ముందు లేదు ఇట్లా, ఏమైంది నాకు? కొమ్మ తీసి భయం వేసిందేమో, చచ్చిపోతాడేమోనని. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. చచ్చిపోతాడని భయం వేసిందేమో. భయం వేసి ఎందుకన్నా మంచిది శాంతి చేపిద్దాం అనుకున్నాడేమో శకునం గాడి దగ్గర. శకునం చూసి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట, ఏంటి కారణం? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకని నేను ఇలా బాగా డెవలప్ అయిపోతున్నాను? ఒక్కసారి శకునం చూసి చెప్పాయా అంటే, ఆ శకునం చూసేవాడు చెప్పాడు, ఏమనంటే, ఏమి లేదు, కొన్నాళ్ళ క్రితం నీ ఇంట్లోకి ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుడు అడుగు మంచిది, అతని పాదం మంచిది, దేవుడు అతన్ని దీవించాడు, అతడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆస్వాదించేలాగా దేవుడు చేశాడయ్యా, కాబట్టి ఆ బంగారు బాతును పట్టుకో, గట్టిగా వెళ్ళని మాకు ఇంట్లో నుండి అని చెప్పాడు ఆ శకునగాడు. అంతేగా, మీ అల్లుడు వచ్చినాక మీరు ఆస్వాదించబడ్డారనుకో, బంగారు బాతా కాదా? మాట్లాడరే. కోడలు రాగానే మీకు ఉద్యోగం వచ్చిందనుకో, అబ్బా, కోడల్ని ఎలా చూసుకుంటారు మీరు? చూసుకోరా? ఏం మాట్లాడరేంటమ్మా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త కోళ్ళు ఇంట్లో అడుగు పెట్టిందో లేదో 2 రోజులకి ఇల్లు కాలిపోయిందంట. ఏసు రక్తమే ఏం కాలిపోయింది? ఇక ఆ రోజు నుండి ఆ మీద నిఘా పెట్టారు, సీసీ కెమెరా పెట్టారు. ఓరి నాయనో, ఏం మహాతల్లిరా బాబో, అడుగు పెట్టిందో ఎంతకాలం పచ్చగా ఉన్నాం, ఇంతకాలం బాగున్నాం, అడుగుపెట్టి 2 రోజులైంది ఇల్లు కలిపిందిరా బాబు అని ఆ మీద నిఘా పెట్టేశారు. అలాంటివి ఏముండవు. దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యాకోబు తన మామగారింట్లో అడుగు పెట్టగానే దేవుడు అతన్ని దీవించడం ప్రారంభించాడు. ఎక్కడ చూసినా డబ్బే డబ్బు, ధనమే ధనం. అయితే యాకోబుని ఇబ్బంది పెట్టడం వలన, తన సేవకుడైన యాకోబుని లాబాన్ని ఇబ్బంది పెట్టడం వలన దేవుడు ఆ ధనం అంతా తీసేశాడంటే, ఆ ధనం అంతా తీసి యాకోబుకి అప్పచెప్పేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్ములను ధనధాన్యాలతో ఐశ్వర్యముతో అభివృద్ధి పొందించునుగాక.
హల్లెలూయా. తీసివేయబడే స్థితికి మనం వెళ్ళకూడదండి. దేవుడు తీసివేసే పరిస్థితులకు మనం వెళ్ళకూడదు. దేవుడిచ్చిన సంపద, దేవుడిచ్చిన సమృద్ధి, పుష్టికరమైన ఆహారం, సమృద్ధి అయినటువంటి ధనము దేవుడు తీసివేసేదాకా మనం వెళ్ళకూడదు. దేవునికి మనం లోబడి జీవించాలి. దేవునికి మనం విధేయులమై ఉండాలి. మొదట కనపరిచిన ప్రేమ ఎల్లప్పుడూ దేవుని మీద మనము కనపరచాలి. ఆమేన్. హల్లెలూయా. ధనం ఎంత చూసారా దేవుని బిడ్డలారా, ధనం ఎంత ప్రాముఖ్యమైంది. ధనాన్ని మనము పోగొట్టుకోకూడదు. ఈ లోకంలో ధనం లేకపోతే విలువ లేదు. ధనం లేకపోతే కొన్ని పనులు అవ్వవు. ధనం లేకపోతే అది దేవుడే ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, ధనము లేకపోతే ఈ లోకం అసలు మనల్ని పనికి రాకుండా చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనము ఆ స్థితిలోకి వెళ్ళకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక చోట అంటాడు దేవుడు, యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనములో అంటాడు, వారి పోషణాధారమును నేను తీసివేస్తాను అంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఏంది చేస్తాడంటండి? పోషణాధారమును తీసివేస్తాడంట. 5వ అధ్యాయము 15వ వచనం చదవండి అమ్మా. కావున పోషణాధారమును తీసివేసి నీ మీదికి నేను మహాక్షామము రప్పించి మీ వారు క్షేమగునట్లుగా వారిని క్షయపరిచే మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను నేను నిన్ను శిక్షింపగా. ఎందుకని? కావునంటే ఎందుకు? 11వ వచనంలో చూస్తే అర్థం అవుతుంది. ఎందుకు పోషణాధారం తీసేస్తానంటున్నాడు దేవుడు. అమ్మా, హేయ దేవతలన్నిటినీ పూజించి హేయమైన క్రియలన్నిటి వలన, అది అండర్లైన్ చేసుకోండి, హేయమైన క్రియలు చేయటం వలన దేవుడు అంటే ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఏం తీసేస్తాడంట? పోషణాధారం. ఏంటి నీ పోషణాధారం? ఏంటి నీ ఉద్యోగమా? ఏంటి నీ పోషణానికి ఆధారం? నీ వ్యాపారమా? నీ చేతి పనా? నీ టైలరింగా? దేవుని బిడ్డ, ఏంటి కారణం? ఏంటి నీ పోషణానికి ఆధారం? ఏంటి? దేవుడు అంటున్నాడు, నువ్వు హేయమైన పనులు చేసావంటే, నా దృష్టికి హేయంగా అసహ్యంగా నువ్వు బ్రతికావంటే, నువ్వు ఏది చూసుకుని, ఏ పోషణాధారాన్ని చూసుకుని నువ్వు అతిశయపడుతున్నావో దాన్ని తీసేస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉద్యోగం పోయిన వాళ్ళు ఎంతమంది ఎంత బాధపడతారో కదండి, ఎంత బాధపడతారో. పోషణాధారం లేని వాళ్ళు ఎంత బాధపడతారో. దేవుని బిడ్డలారా, దేవుడు తీసేయుడు, కానీ హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు నా మాట వినకపోతే, మొదటి ప్రేమ అనేది నీకు లేకపోతే, మొదటి ఉన్న ఆసక్తి నీకు లేకపోతే, నీ పోషణానికి ఆధారం ఏదయ్యిందో అది తీసేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఓ పాస్టర్ గారు యూట్యూబ్లో చెప్పగా విన్నానండి. వైజాగ్ పాస్టర్ గారు ఆ సంఘంలో ఒక యవనస్తుడంట, అయ్యగారు ప్రార్థన చేయండి, ఏ పని దొరకట్లేదు, ఏ ఉద్యోగం దొరకట్లేదు, ప్రార్థన చేయండి, వడ్డీ పెట్టుకుంటున్నాను అని ఎవరో పంచాయతీలో ఎవరో ఇస్తున్నారని పెట్టుకుంటున్నాను, ప్రార్థన చేయండి అంటే, పంచాయతీ వాళ్ళు కాదు, సారీ, వడ్డీ పెట్టుకోవాలని ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు కూడా 10,000 ఇచ్చి పెట్టుకొని అయినా మంచిదే, పంచాయతీ వాళ్ళని అడిగి అక్కడ ప్లేస్ ఒకటి అడిగి పెట్టుకో అక్కడ అంటే, పంచాయతీ వాళ్ళని అడిగాడు వెళ్ళి, అయ్యా పెట్టుకోండి అన్నారంట. వాళ్ళు కూడా పాస్టర్ గారు 10,000 ఇచ్చేసరికి అందులో కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకుని, పిల్లలు తినేవన్నీ తెచ్చుకుని చక్కగా పెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ ఉద్యోగం లేనప్పుడు పాస్టర్ గారు వెనకాలే పరిచర్లో బాగా తిరిగేవాడు, సంఘంలో ముందుండేవాడు, అన్నిట్లో ముందుండేవాడు. ఎప్పుడైతే ఆ బడ్డీ పెట్టుకున్నాడో ఆ బడ్డీ వ్యాపారం బాగానే సాగుతుంది, ఇంకా పెరుగుతుంది. బడ్డీలో పిల్లలు తినే వాటితో పాటుగా కూరగాయలు పెట్టుకుంటున్నాడు. మళ్ళీ ఇంకా పెరిగింది వ్యాపారం, కూల్ డ్రింక్స్ కూడా పెట్టుకుంటున్నాడు.
ఇంకా వ్యాపారం పెరిగింది, సరుకులు కూడా తెచ్చిపెట్టుకుంటున్నాడు. బయట బలలేసి ఇవన్నీ పెట్టుకుని, సరుకులు అంటే ఏదో నిత్యావసర కొన్ని, ఇలా డెవలప్ అవుతుంది, బాగా డబ్బులు వస్తున్నాయి. ప్రార్థన మానేస్తున్నాడు, చివరికి ఆదివారం కూడా మానేసే పరిస్థితి వచ్చేసి దైవజనుడు చెప్పాడంట, అయ్యా ఇదిగో నువ్వు దేవునికి దూరం అవుతున్నావు, దేవునికి దూరం అవుతున్నావు. బడ్డీ లేనప్పుడు ఎంత దేవునిలో ఆసక్తిగా ఉన్నావు, ఇప్పుడు బడ్డీ వచ్చేసరికి దేవునికి దూరం అయిపోతున్నావు అంటే ఎలా పాస్టర్ గారు, మరి మాకు ఎలా గడుస్తుంది? ఆదివారం ఎక్కువ వ్యాపారం ఉంటుందండి. ఏముంటుందంటే ఆదివారమే ఎక్కువ వ్యాపారం ఉంటుందండి అని పాస్టర్ గారి మీద రివర్స్ అయ్యే స్థాయికి వచ్చాడంటే అర్థమవుతుందా? పాస్టర్ గారికి గట్టిగా ఎదురు చెప్పే స్థాయికి వచ్చాడండి. సర్లే ఆ సోదరుడి కోసం ప్రార్థన చేద్దాం, మనకెందుకులేని చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆ రోడ్డు వెడల్పు చేయాల్సి వచ్చిందంట. పంచాయతీ వాళ్ళు వచ్చి అర్జెంటుగా నువ్వు ఆ బడ్డీ తీసేయి. ఏడుతున్నాడు, ఏమండి నేను ఎక్కడ పెట్టుకోవాలండి, నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు, మాకు అనవసరం, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాం, తీయపోతే మేమే తీసేస్తామని చెప్తే వారం అయినా కానీ ఇక తీయట్లేదంట. పంచాయతీ వాళ్ళు వచ్చి ఆ బడ్డీ ఇక జేసీబీతో ఎత్తి చెత్తకుప్పలో పడేశారంట. ఇక అప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? అయ్యగారి దగ్గరికి. అయ్యా నీ మాట వినలేదయ్యా, నువ్వు చెప్పిన మాటలో పడలేదు నైనా, ఇప్పుడు నా వ్యాపారం అంతా పోయిందయ్యా అని ఆ దైవజనుడితో చెప్పాడంట. పోయిన తర్వాత ఇంకా బాధపడేది ఏంటి చెప్పండి? దేవుడు అలా చేయడండి. అలా చేయడానికి ఎంత మాత్రం దేవుడు ఇష్టపడడు. కానీ నువ్వు దేవునికి లోబడాలని చూస్తాడు. దేవుని మొదట ఎంత ప్రేమించావో ఆ ప్రేమ నువ్వు నీలో కనబడాలని ప్రభు చూస్తాడు. మొదట ఎంత ఆసక్తిగా ఉన్నావో ఆ ఆసక్తి మళ్ళీ నువ్వు కనపరచాలని దేవుడు చూస్తాడు. ఒకవేళ దేవునికి లోబడకపోతే, దేవునికి తిరుగుబాటు చేస్తే, దేవుని మాట వినకపోతే, ఆ తర్వాత దేవుడు అంటాడు, నీ పోషణాధారం అంతా తీసేస్తాను, క్షయ కలిగిస్తాను, క్షయమైపోయేలాగా క్షామం కలిగిస్తానంటున్నాడు దేవుడు. క్షామం అంటే తెగులు, క్షామం అంటే కరువు, క్షామం అంటే కరువు, క్షయ అంటే తెగులు, క్షయ రోగం. ఏ రోగం చెప్పండి? చెప్పాలందరూ చెప్పాలి. ఏ రోగం? క్షయ రోగం. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దామా? హల్లెలూయా. చక్కగా దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడుగా, చేసుకో, దేవుని వెంబడించు, భయభక్తులు కలిగి ఉండు. మంచి వ్యాపారం ఇచ్చాడుగా, చేసుకో, దేవుని ప్రేమించు. మంచి చేతి పని ఇచ్చాడుగా, చేతి పని చేసుకో, దేవుని ప్రేమించు. ఇంకా అభివృద్ధి అవుతాడు, అభివృద్ధి చేస్తాడు. అంతేగాని చేతి నిండా డబ్బులు వచ్చినాయిలే, దేవుడు ఎవడో, పాస్టర్ ఎవడో, ఆడేవాడు, ఈడేవాడు అన్నావో, దేవుడు అంటున్నాడు క్షయమైపోయేలాగా చేస్తాడంట. క్షయ అంటే టీబీ వ్యాధి. నా చిన్నప్పుడు వచ్చింది. ఊపిరితిత్తులు తినేసింది అంట. తిండి లేకపోతే క్షయవ్యాధి వస్తుంది, తిండి తక్కువైపోతే. ఇప్పుడేదో ఆరోగ్యం ఉందని, పుష్టిగా ఉన్నామని, బలంగా ఉన్నామని, ఎముకలు గట్టిపడినాయి అని నువ్వు దేవునికి లోబడకపోతే జాగ్రత్త. దేవుని హెచ్చరిక సుమా. అలా చేయాలని దేవుని ఉద్దేశం కానే కాదు. చిన్నప్పుడు క్షయ వచ్చింది నాకు, టీవీ. ఇప్పుడన్నా మందులు ఉన్నాయి, అప్పుడైతే అసలు మందులు లేవు. ఉన్నా కానీ ఏదేదో తూతూ మంత్రంగా. కానీ బతికి బయటపడ్డానంటే దేవుని కృప. అర్థమవుతుందండి? క్షయమైపోయేలాగా క్షామం పుట్టిస్తాడంట దేవుడు. క్షామం అంటే కరువు, తెగులు. ఎప్పుడంటే దేవుని మాట వినకపోతే, దీపస్తంభం అంటే అదే. నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటే అర్థం ఏంటి అంటే, నీ పోషణాధారం ఏదై ఉందో, నీ ధనం కావచ్చు, నీ బంగారం కావచ్చు, నీ వెండి కావచ్చు, తీసేస్తాను జాగ్రత్త అంటున్నాడు దేవుడు. మొదటి ప్రేమ ఏది సంగమా? మొదట్లో ఎంత ఆసక్తి ఉన్నావు, ఎక్కడ గృహకూటాలు ఉంటే ఆడికి వచ్చేదని, ఎక్కడ ప్రార్థనలు ఉంటే అక్కడ కాలుకి బలపం కట్టుకుని తిరిగేవాడివి. అయిపోయిందా? ఇక
పంచదార పాలల్లో వేసినప్పుడు కొంత వేస్తే కరుగుద్ది, ఇంకొంచెం వేస్తే ఇంకొంచెం కరుగుద్దేమో, ఇంకా ఎక్కువ వేస్తూ ఉంటే ఇక అది కరగదు. ఎంత పోసినా పంచదార అలాగే ఉండిపోదు, కరగాల్సిందంతా కరిగిపోయింది కాబట్టి ఇక కరగదు, ఇక అలాగే ఉంటుంది. చాలామంది అంతే, భక్తిలో ఇక కరిగిపోయారు, ఇక కరగరు. ఇక ఎన్ని చెప్పినా ఎన్నన్నా చెప్పు, ఇక అంతే. ఏం చెప్పం పాస్టర్ గారు, మా బాధలు మాకు ఉన్నాయండి అంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీ పోషణ దారాన్ని తీసేస్తాను జాగ్రత్త అంటున్నాడు. మిమ్మల్ని ఏదో భయపెట్టాలని మాటలు చెప్పట్లేదు. మీలో దేవుని ప్రేమ రావాలని, దేవుని మీద మొదటి ప్రేమ మీరు పొందుకోవాలని, దేవుడు అంటే ఆసక్తి కలిగి ఉండాలని, ప్రభు పరిచర్య చేయాలని మాటలు చెప్తున్నాను మీకు. నేను కొన్ని నెలలుగా పనులు లేవు మా మధ్య వాళ్ళకి, టాపీ పని చేసేవాళ్ళకి, బిల్డర్లకి, బిల్డింగ్ పనులు చేసేవాళ్ళకి. టాపీయే కాదు, వడ్రంగి పని కానివ్వండి, కరెంటు పని కానివ్వండి, ఇంటికి సంబంధించిన పనులు, రాడ్ బెండర్ పని కానివ్వండి, నిలబెట్టేది ఏమంటారు, స్లాబులు నిలబెట్టే పని, సెంటరింగ్ పని కానీ ఉన్నాయా? లేవు. ఎంత అల్లాడిపోయారు, ఈఎంఐలు కట్టుకోలేక, లోన్లు కట్టుకోలేక ఎంత అల్లాడిపోయారో. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీరు నా మాట వినకుండా హేయమైన పనులు చేస్తే, అసహ్యమైన పనులు మీరు చేశారంటే క్షయ వచ్చేటట్టుగా క్షామం కలిగిస్తాను, పోయేటట్లు. కానీ దేవుడు మిమ్మల్ని సున్నితంగా హెచ్చరిస్తున్నాడమ్మా. అలానే తీసేస్తాడు అనుకోమాకండి సుమా. హెచ్చరిక, వార్నింగ్. దేవుడు వార్నింగ్ ఇస్తాడు ఎవరికైనా. ఒకసారి కాదు, 2 సార్లైనా చెప్తాడు, 2 సార్లు కాదు 3 సార్లైనా చెప్తాడు. అర్థమవుతుందా? సౌలు దేవునికి లోబడకపోవడం వలన రాజ్యమునే తీసేశాడంట సౌలు చేతిలో నుండి. చూడండి, 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనంలో ఉంది, యెహోవా తన మాట పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు ఇచ్చి ఉన్నాడు. ఇచ్చేశాడు ఆల్రెడీ సౌలా. ఎందుకంటే నువ్వు మూర్ఖుడివి, ఎన్ని చెప్పినా వినవు నువ్వు. మూర్ఖత్వం, చెప్పిన మాట వినకపోవడం మూర్ఖత్వం. అమాలేకీలను పూర్తిగా చంపమంటే పూర్తిగా చంపల. సమూయేలు యాజకత్వం చేయడానికి, బలి అర్పించడానికి సమూయేలు రావడం లేట్ అయిందని ఈ సౌలు తొందరపడి అర్పించేశాడు. మూర్ఖమైన పనులు, ప్రవక్తలను చంపించాడు ఈ మూర్ఖుడు. దేవుని బిడ్డలారా, చెప్పిన మాట వినలా. అందుకని దేవుడు ఏం చేశాడంటే, సౌలా, నీ రాజ్యమును, నీ దీపస్తంభాన్ని తీసేశాను నేను ఆల్రెడీ, నీ జీవితం చీకటైపోద్దని చెప్పేశాడు. చీకటి దినాలు చాలా బాధాకరమైనవి, శ్రమ దినాలు, బాధాకరమైన దినాలు. సౌలు చేతిలో నుండి రాజ్యాన్ని కూడా తీసివేశాడు దేవుడు. ఒక చిన్న కుర్రవాడైన దావీదు చేతికి అప్పగించాడు. రాజులను కూడా పడద్రోసేస్తాడంటే అండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. లోబడకపోతే, విధేయత చూపించకపోతే, మాట వినకపోతే రాజులను కూడా తప్పుకోమంటాడంట. వెళ్ళ పక్క తొలిపోమంటాడు. తొలిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. యోనాతాను మంచోడే, కానీ సౌలుని బట్టి దేవుడు యోనాతానును కూడా తీసేసుకున్నాడు. ఎందుకంటే యోనాతాను బ్రతుకుంటే, ఈ రాజ్యం మన నాందే, దావీదు ఏంటనుకుంటున్నావు? నువ్వెవడో ఆఫ్టర్లు గొర్రెలు కాసుకునేవాడివి, వచ్చి రాజ్యం నాదంటావా అంటాడేమోనని దేవుడు యోనాతానును కూడా తీసేసుకున్నాడు. సౌలు అవిధేయతను బట్టి, సౌలు మూర్ఖత్వాన్ని బట్టి రాజ్యమును తీసివేసేశాడు. రాజ్యం పోవడం అంటే ఎంత బాధాకరమైన విషయం అండి, ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి మొదటి ప్రేమ కలిగి ఉండు దేవునిలో. ఏమండి, సౌలు అసలు ఎంతమంది రాజు ఉన్నాడు ఇజ్రాయేలీలకి? చెప్పండి, ఉన్నాడా లేడా? లేడు. ఫస్ట్ టైం రాజు ఈయన. అసలు ఎంత ఆనందంగా ఉంటుంది ఫస్ట్ టైం రాజు అంటే. అంతా కొత్తగా ఉంటుంది, అంతా కొత్తగా ఉంటుంది.
అంతవరకు రాజులు లేరు. ఈయనే ఫస్ట్ టైం రాజు అంటే అది అసలు మామూలు విషయం కాదు. ఆ ఆశీర్వాదం కూడా గొప్ప ఆశీర్వాదం. గాడిదలను కాసుకునే వ్యక్తిని ఏంటి రాజుని చేయడం ఏంటి? గాడిదలను కాసుకునే వ్యక్తిని రాజుని చేయడం ఏంటి? మట్టిలో పొరలాడే నిన్ను నన్ను ఈ స్థితిలోకి తీసుకురావడం ఏంటి? ఆశ్చర్యం కాదు? పూరి గుడిసెలో ఉంటున్న నిన్ను నన్ను ఈ స్థితిలోకి తీసుకురావడం ఏంటి దేవుడు? నీ పిల్లల్ని ఎలా ఆశీర్వదించడం ఏంటి? ఎంత చదువులు ఏంటి? ఎంత శాలరీ ఏంటి? ఎంత ఉద్యోగాలు ఏంటి? ఆశ్చర్యమే, ఆశ్చర్యమే. మన పేద బ్రతుకులకి దేవుడు చేసే ప్రతి కార్యం ఆశ్చర్యమే, అద్భుతమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. కాబట్టి గాడిదలు కాసుకునేటటువంటి ఆ వ్యక్తిని ప్రభు ఒకేసారి రాజుగా చేసేసరికి ఒక గొప్ప ఆశ్చర్యం. వింతలలో అదొక వింత. రాజులు అవ్వాలంటే రాజకుమారులు అవుతారు రాజులు. గాడిదలు కాసుకునే వాళ్ళు, గేదెలను కాసుకునే వాళ్ళు అవుతారా? అవుతారండి? అవునే అవ్వరు. దేవుడు తలుచుకుంటే అవుతారు. అర్థమవుతుందా? స్త్రీలారా, దేవుడు మిమ్మల్ని ఇంత ఆశీర్వదిస్తే మీ భర్తలకు ద్రోహం చేస్తారా? పురుషులారా, దేవుడు మిమ్మల్ని ఎంత హెచ్చిస్తే మీ భార్యలకు ద్రోహం చేస్తారా? దేవుడు అంటున్నాడు, తీసేస్తాను జాగ్రత్త అంటున్నాడు. సౌలు యొక్క రాజ్యాన్ని దేవుడు తీసివేసేసాడు మూర్ఖత్వాన్ని బట్టి. నేను ఎంత చెప్పిన వినడికి అంతే. చెప్తే వినే రకమైతే చెప్పొచ్చు, విననప్పుడు ఇంకేం చెప్తాం అని దేవుడికి అర్థమైపోయింది. అతనిలో ఉన్న మూర్ఖత్వం దేవుడికి అర్థమైపోయింది, తీసి పడేసాడంట. ఏమండి, చిన్న ఉద్యోగం పోతేనే మనం అల్లాడిపోతాం. పెద్ద రాజ్యం పోవడం అంటే మామూలు విషయమా? మామూలు విషయం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటాడు మరొక మాట, మీ సౌందర్యాన్ని తీసేస్తానంటాడు. యెషయా గ్రంథం 3:23 ఈ సౌందర్యమును చూసి నువ్వు అతిశయపడితే, ఈ సౌందర్యం బట్టి నువ్వు గర్విస్తే, దేవునికి విరోధంగా నువ్వు జీవిస్తే తీసి పడేస్తానంటున్నాడు. చదువుతారా? చేతి అద్దములను సన్నపు నారతో చేసిన ముసుగులను పాగాలు పెట్టుకుంటారుగా, శాలవలను తీసివేయును. ఏంటిదమ్మా? శాలవలను తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు, ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్టయు, అద్దమునకు ప్రతిగా అందమునకు ప్రతిగా వాత ఉంటుందంట. వాత పెట్టేస్తాడంట దేవుడు అందం గురించి ఓ శ్రద్ధ తీసుకుంటే. దేవుని స్తోత్రం. దేవుడు నన్ను అందంగా పుట్టించాలి. ఆమేన్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, పోయినసారి వీరప్పనేని జాన్సన్ గారు వచ్చినప్పుడు 2 ఆరాధనలు చెప్తున్నాడు, మీ పాస్టర్ గారు నల్లగా ఉన్నాడని, అందంగా లేడని ఎగతాళి చేయకూడదు, అది కూడా పాపమే అని చెప్పాడు. అమ్మయ్య అనుకున్నాను నేను. అందంగా ఉండేవాళ్ళు వికారంగా మారితే దరిద్రంగా ఉంటుంది. నాలాంటి వాళ్ళు ఎప్పుడు ఇలాగుంటే బాగుంటుంది. అంతేనా? మాట్లాడరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ ముఖం మీద అయితే శ్రద్ధ తీసుకుంటున్నావు, తీసివేయును అనే మాట చదివారా మీరు? తీసివేయును అనే మాట ఉందా లేదా అక్కడ? అమ్మా, పాగాలను శాలులను తీసివేయును. దేని చూసుకొని నువ్వు దేవునికి దూరం అవుతున్నావో, దేన్ని చూసుకుని నువ్వు దేవుని మీద అతిశయపడుతున్నావో, ఏది చూసుకుని, ఏ అందాన్ని చూసుకుని నువ్వు ఎర్రవీగుతున్నావో, దేవుడు అంటున్నాడు ఒక్క దెబ్బతో మొత్తం తీసేస్తాను అంటున్నాడు. స్త్రీలారా, అందం మీద ఎక్కువ ఖర్చు పెట్టమాకండి. ఎందుకు? లేనిపోంది. గడ్డి ఎండు నరుల అందమంతయు గడ్డిని పోలి ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలు. పచ్చగడ్డి పచ్చగా ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది?
దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ అందం చూసుకుని నీ భర్త మీద మిడిచిపడుతున్నావు అంటే నీ భర్త కాలశ ఎరగొడతాడు, కుండిదాని అయిపోతావు. ఇక అంతే సంగతి. నీ అంకెవడు చూడు చూస్తాడు, ఎవడన్నా చూస్తాడా? అలాని కొట్టారు కాక మంచి క్లూ ఇచ్చాడు పాస్టర్ గారు అని చెప్పి అవన్నీ చేయమాకండి బాబు, ఎందుకు వచ్చిన గొడవ. దేవుడే తీసేస్తాడంట. అర్థమవుతుందా? ఎందుకండి మనకి మొదట ప్రేమ దేవుని మీద పెట్టు, దేవుని పరిచర్యలో ఉండు, దేవుని మీద ఆసక్తి కలిగి ఉండు. అందాన్ని ప్రేమించమాక, అందాన్ని ప్రేమించొద్దు, దానికోసం డబ్బులు తగలేయొద్దు. అందానికి ప్రతిగా వాత పడతానంటున్నాడు దేవుడు, తీసివేస్తానంటున్నాడు ప్రభు. ఎఫెసీ సంగమా, మొదట నీకుండిన ప్రేమను మర్చిపోయావు కాబట్టి దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాడు. ఇంకా చెప్పాలంటే యోబు భక్తుడు అంటాడు, నా కిరీటమును దేవుడు తీసివేశాడు అంటాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం చూడండి. కిరీటం అంటే ఘనత. ఇంతకుముందు ఎంతో ఘనత ఇచ్చిన దేవుడే అమ్మా, ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. తల మీద నుండి నా కిరీటమును ఆయన తీసివేసి ఉన్నాడు. కిరీటం అంటే ఘనత. కిరీటం అంటే ప్రియులారా సౌందర్యం. యోబు జీవితంలో ఉన్న ఘనత అంతా కొట్టేశాడంట. అందరూ అన్నారు, అరే యోబేంటి ఎలా అయిపోయాడు, ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఒకప్పుడు ఎంత ఘనంగా ఉండేవాడు, ఇప్పుడు ఏంట్రా ఎలా అయిపోయాడు అని యోబుని చూసి అందరూ కూడా అంటున్నారంట, సామాన్యుడు అయిపోయాడు. మహా గొప్పవాడు, ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు, సామాన్యుడైపోయాడు. బూడిదలో కూర్చుంటున్నాడు. పరుపు పట్టుల మీద కూర్చోవలసిన వాడు బూడిదలో కూర్చుంటున్నాడు. దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే దేవుడు ఆ ఘనత తీసేశాడు. ఆ ఘనత పోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. బాధాకరమైన విషయం. దేవుడా, మనం ఆ స్థితి తెచ్చుకోకూడదండి. తీసేస్తానని దేవుడు మీతో ఏం చెప్పట్లేదులే, హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిక. దిస్ ఎ వార్నింగ్. దేవుని మీరు ప్రేమించకపోతే, దేవుని ఆజ్ఞలు మీరు గైకొనకపోతే, దేవునికి ఇష్టంగా మీరు జీవించకపోతే మీ ఘనత తీసేస్తానంటున్నాడు, మీ కిరీటం తీసేస్తానంటున్నాడు. అర్థమవుతుందా? ఇంతకుముందు నీకు నమస్కరించే వాళ్ళు ఉండేవాళ్ళేమో, ఇప్పుడు ఆ నమస్కారం లేదు, ఏం లేదేమో. నువ్వు సామాన్యుడు అయిపోయావు, సామాన్యురాలు అయిపోయావేమో. అర్థమవుతుందా? నిన్ను చూస్తే భయపడేవాళ్ళు ఉండేవాళ్ళేమో, కానీ ఇప్పుడు ఎవరు భయపడట్లేదేమో. దేవుడు ఘనతను తీసేస్తే అలాగే ఉంటుంది మన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే టైం అయిపోతుంది కనుక, మందిరాన్ని కూడా తీసేస్తాను మీ మధ్యలో నుండి అంటాడు దేవుడు. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 19-20 వచనాల్లో ఉంది. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 19-20 వచనాల్లో, అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజ నమస్కారాలు చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్లగించేసి నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి ఈ మందిరాన్ని తీసేస్తాను అంటున్నాడు. మందిరాన్ని తీసేస్తానంటే మందిరాన్ని ఎక్కడి నుండి దేవుడు తీసేస్తాడని కదా, ఆ మందిరానికి రాకుండా చేస్తాడు దేవుడు నిన్ను. అది దాని అర్థం. ఏదైనా తోటలో ఉండి ఆదాములు తొలగించేశాడు దేవుడు. మీరు ఉండడానికి అర్హత లేదు, పోండి అన్నాడు అవతలకి. మళ్ళీ ఆ గేటు దగ్గర కెరూబులను పెట్టాడు, మళ్ళీ వస్తారేమో లోపలికి అని చెప్పి. అయ్యా ఏం పెట్టాడు? అగ్ని కెరూబులను పెట్టాడు దేవుడు. అర్థమవుతుందా? ఈ తోటలోకి రావడానికి మీరు అర్హులు కాదు, గెట్ అవుట్ అన్నాడు దేవుడు. కాబట్టి దేవుని మాట మనం వినకపోతే ఈ మందిరంలో నుండి కూడా బయటికి గెంటేస్తాడంట దేవుడు, తోసేస్తాడంతే. తోసివేస్తానని హెచ్చరిక చేస్తున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా మరొక మాట మనం చూద్దాము. మీ తలాంతులు కూడా తీసేస్తానంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త అమ్మా 25:28. ఆ తలాంతును అతని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇవ్వండి అంటున్నాడు. ఎందుకని నువ్వు తలాంతులు వాడుకోవట్లేదుగా? దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలు నువ్వు దేవునిలో వాడుకోవట్లేదుగా? నీకు ఇచ్చిన తెలివి, నీకు ఇచ్చిన ధనం, దేవుడు నీకు ఇచ్చిన బలం, ఆరోగ్యం దేవుని కొరకు నువ్వు వాడట్లేదుగా? నీ సొంత పనులకైతే బాగా వాడుకుంటావుగా. అందుకని దేవుడు అంటాడు, అది కూడా తీసేసి 10 ఉన్నవాడికి ఇచ్చేయండి అంటున్నాడు ప్రభు. దేవుని బిడ్డ, దీపస్తంభం తీసేస్తాను, నీ జీవితం చీకటిమయమైపోతుంది అంటున్నాడు యేసయ్య. తీసేయాలని దేవుని ఉద్దేశం కాదండి. కానీ దేవుడు మనం జాగ్రత్త పడమంటున్నాడు. జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త పడదాం. మొదట మనకు దేవుడి మీద ఏ ప్రేమ ఉండిందో ఆ ప్రేమ కలిగి ఉందాం. ఏ ఆసక్తితో ఉన్నామో దేవుని మీద ఆసక్తి మనం కలిగి ఉందాం. దీపస్తంభం ఎదుటే మనం ఉందాం. మన దీపస్తంభాన్ని మనం కాపాడుకుందాం. దేవుని ప్రేమను, కనికరాన్ని మనం పొందుకుందాం. ఆయన దయలో బ్రతుకుదాం. ఆయనను వెంబడించుదాం. ఆయన కొరకు పనిచేద్దాం. ఆయన కొరకు ప్రయాసపడదాం. దేవుని ఆశీర్వాదాలు ఇంకా పొందుకుందాం. తీసివేయబడేవారుగా మనం ఉండకుండా ఇంకా 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 దేవుని యొక్క దీవెనలు, ఆధిక్యతలు, ఆయన ఇచ్చే తలాంతులు, ఆయన ఇచ్చే ఐశ్వర్యం, ఆయన ఇచ్చే ధన ఘనతలు ఇంకా మనం పొందుకుంటూ మనము మన పిల్లలు ప్రభులో వర్ధిల్లుచు ప్రభులో ముందుకు సాగిపోదాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.